హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత మొత్తం మీడియా ఫోకస్, ప్రజల ఫోకస్ కాంగ్రెస్ పార్టీ వైపు కనపడుతోంది. దాదాపు ఒక దశాబ్దం తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చర్చ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల స్టేట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్ మీడియాలో కనపడుతున్నాయి. ప్రధానంగా షర్మిల అక్కడికి రావడంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక చర్చకు అక్కడ అవకాశం కల్పించినట్లుగా అర్థమవుతోంది. అదే స్థాయిలో వైఎస్ షర్మిలపైన విమర్శల దాడి కూడా కనపడుతోంది. ప్రధానంగా అధికార పార్టీ నుంచి చాలా పెద్ద ఎత్తున ఆమెపైన విమర్శలు దాడి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఎందుకు వచ్చారు, తెలంగాణలో ఎందుకు పార్టీ పెట్టారు, ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించింది, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని విభజించింది, అటువంటి పార్టీతో ఎందుకు షర్మిల కంటిన్యూ అవుతున్నారు అంటూ అధికార పార్టీ విమర్శలు దాడి చేస్తోంది. ఈ విమర్శల దాడిపైన మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రామకృష్ణ యాదవ్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ గారు నమస్తే, వెల్కమ్ టు ఇహా. ఏంటి షర్మిల గారిపై ఈ స్థాయిలో అటాక్ ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు? ఒకటి అంటే ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అన్నప్పుడు డెఫినెట్గా క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇన్ని సంవత్సరాల పాటుగా బంతి ఆ రెండు పార్టీలు, ప్రాంతీయ పార్టీల మధ్య బంతి ఆడుతూ వచ్చారు. అది టీడీపీ కావచ్చు, లేకపోతే టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ, 5 ఏళ్ళు కూటమి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ, ఇండైరెక్ట్ గా బీజేపీ ఇక్కడ గేమ్ ఆడుతూ వచ్చారు. అంటే ఎండ్ ఆఫ్ ద డే మనం కంక్లూడ్ చేసుకోవాల్సింది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఎవరిని అక్కడ ఆ 3 ప్రాంతీయ పార్టీలని ఎవరిని అధికారంలో పెట్టాలనుకుంటే వాళ్ళని అధికారంలో పెట్టించి కాంగ్రెస్ పార్టీని దూరం చేసే ఒక కుట్రపూరితమైన కార్యక్రమం చేపట్టి సక్సెస్ఫుల్ గా భారతీయ జనతా పార్టీ ఇండైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ నడుపుకుంటా వచ్చింది. సో ఇప్పుడు షర్మిలమ్మ రూపంలో రాజశేఖర రెడ్డి రక్తం మళ్ళీ అక్కడ కనపడేటప్పటికీ కొంత భారతీయ జనతా పార్టీ గేమ్ చెల్లుబాటు కాదేమో. రాజశేఖర రెడ్డి గారి డిఎన్ఏ, రాజశేఖర రెడ్డి గారి రక్తం, రాజశేఖర రెడ్డి గారి లక్ష్యం, ఇవి ఆవిడ ప్రజల ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమైన అంశాలు. సో దానికి షర్మిలమ్మ గారు ఎప్పుడైతే వచ్చారో, భారతీయ జనతా పార్టీ 10 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన నష్టం, ద్రోహం. సో ఇవేవి సాధించుకోలేకపోయిన ప్రాంతీయ పార్టీలు. 5 ఏళ్ళు మనం జనసేన, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని చూసాం. ఇప్పుడు 4.5 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 5 ఏళ్ళు అండి. ఇప్పుడు బడ్జెట్ రేపు ఇవాళ రాష్ట్రపతి ప్రసంగంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏమీ లేదు. రేపు బడ్జెట్లో రావాల్సిన, అంటే నేను చట్టానికి సంబంధించి చెప్తా, ఇస్తారని నమ్మకం లేదు. అటువంటి తరుణంలో పూర్తిగా 10 ఏళ్ల పాటు రాష్ట్రం నష్టపోయిన తర్వాత షర్మిలమ్మ గారు సరాసరి అవే క్వశ్చన్ చేస్తా ఉన్నారు. రాష్ట్రాన్ని ఈ రకంగా అన్యాయం చేసింది, మోసం చేసింది మోడీ ప్రభుత్వం, అయినా కానీ మీరు ఎందుకు బానిసలాగా ఊడిగం చేస్తున్నారని ముగ్గురిని క్వశ్చన్ చేస్తున్నారు. కానీ ఒక్కళ్ళనే క్వశ్చన్ చేస్తున్నట్టుగా కనపడుతోంది. అంటే అది పిక్చరైజేషన్. బహుశా వైఎస్ఆర్సీపీ ఎక్కువ భుజం తడుముకుంటుందేమో అనిపిస్తుంది నాకు. మనం చూడండి, ఆమె స్టేట్మెంట్ బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్, ముగ్గురిని అంటా ఉంది. ముగ్గురు కూడా భారతీయ జనతా పార్టీకి ఊడిగం చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా పొత్తులో నేను కలిసే ఉన్నానని చెప్తున్నాడు. ఈ రోజు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారితో పొత్తు కోసం ఆరాటపడతా ఉంది తెలుగుదేశం పార్టీ. ఇక్కడ మళ్ళీ మేము కలిసి పోటీ చేస్తాం, ఓటు చేయాలనేమో అని చెప్తున్నారు వీళ్ళు. సరే, ఈ రెండు పక్కన పెట్టేస్తే స్టీల్ ప్లాంట్ అమ్మేస్తామంటామా, లేకపోతే రైతు చట్టం అంటామా, లేకపోతే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కి ఎక్కువ అన్యాయంగా అధికారాలు కట్టబెట్టే విషయం అంటే, ఏ బిల్లు తీసుకున్నా వైఎస్ఆర్సీపీ పూర్తిగా సహకరించి ఓటేసి వస్తూ ఉంది. ఇంకొక విషయం, నెహ్రూ గారిని తిట్టే విషయంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ కన్నా కూడా సాయిరెడ్డి గారు రాజ్యసభలో ఒక అడుగు ముందుకేసి మోడీ గారి ప్రాపకం కోసం అద్భుతంగా ఎంత తిట్టాలో అంతా నెహ్రూ గారిని విమర్శించే కార్యక్రమం. ఇటువంటి తరుణంలో గుప్పెట్లో ముగ్గురు ఉన్నారని ముగ్గురిని క్లియర్ కట్గా ఆవిడ విమర్శిస్తూ ఉన్న తర్వాత వైఎస్ఆర్సీపీ ఎందుకో భయపడతా ఉంది. అంటే 5 ఏళ్ల ముందు ఎలక్షన్లోకి వచ్చినప్పుడు చేసిన వాగ్దానాలు, పైగా అతిగా క్రెడిట్ ఇచ్చేసుకున్నారు వాళ్ళే. మాలాంటి హీరో లేరు, మమ్మల్ని మాట తప్పం, మడం తెప్పం, సాధించాలంటే జగనన్నే, ఇట్లా అతిగా క్రెడిట్ వాళ్ళే క్రెడిట్ ఇచ్చుకున్న తర్వాత ఆ ఫెయిల్యూర్స్ మొత్తాన్ని 1 by 1 ఎత్తి చూపుతున్న తరుణంలో ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర. వీళ్ళేమో రియాక్ట్ అవ్వట్లేదు. తెలుగుదేశం కానీ, జనసేన కానీ, లేకపోతే భారతీయ జనతా పార్టీ కానీ రియాక్ట్ కావట్లేదు. ఎందుకంటే వాస్తవాలు, ఆన్సర్ ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. అధికారంలో లేరు కాబట్టి రియాక్ట్ అవ్వట్లా. ఇక్కడ అధికారం ఉంది, అధికారం కదులుతుందేమో అనే భయంతో వీళ్ళు అతిగా ఎక్కువగా రియాక్ట్ అవుతారు. కానీ అధికారంలో లేకపోయినా రియాక్ట్ అవ్వాల్సిందేగా, అవ్వాలిగా. వాళ్ళు రియాక్ట్ అవ్వకపోవడం వల్ల మీకు నష్టం జరుగుతుందని ఏమన్నా ఆలోచిస్తారా? అంటే ప్రజలైతే ఆలోచిస్తారుగా. ఇవాళ స్టీల్ ప్లాంట్ని అమ్మకానికి పెట్టింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మీరు ఏ రకంగా ఏ ముఖం పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ప్రాపకం కోసం స్టీల్ నేను పొత్తులోనే ఉన్నానని జనసేన నాయకుడు చెప్తాడు. భారతీయ జనతా పార్టీ జనసేన మాతో కలిసే ఉంది అని
అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు చెప్తా ఉన్నారు. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులకు కానీ లేకపోతే విశాఖపట్నం ప్రజలకు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత రేపు ఎలక్షన్లోకి వెళ్ళినప్పుడు వీరి వైపు ఉండదా? ఇప్పుడు ఏదైనా ముసుకేసుకొని పక్కన దాక్కోవచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ద డే ప్రజల ముందుకు వచ్చినప్పుడు రేపు ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు నీ ఏమైపోయింది మా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అను, లేకపోతే దానికి కూడా ఒక డొంక తిరుగుడు సమాధానం చట్టంలో పెట్టలేదు, ఏదో డొంక తిరుగుడు సమాధానం చట్టంలో పెట్టి చట్టం చేసిచ్చిన అంశాలను ఏమి సాధించారు, భారతీయ జనతా పార్టీ ఏమి హామీ ఇచ్చింది, ఏమి ఇస్తానంటే నువ్వు భారతీయ జనతా పార్టీ ఉంటున్నావు అన్నప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఆ రెండు రాజకీయ పార్టీలు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది, వీటికి సంబంధించి ఏం సాధించుకొచ్చావు అని క్వశ్చన్ చేసినప్పుడు పూర్తిగా విషయాన్ని డైవర్ట్ చేసి పర్సనల్ అటాక్కి వెళ్ళి ఆమె యొక్క వ్యక్తిత్వాన్ని, ఆమె యొక్క క్యారెక్టర్ని హననం చేసే ఒక కార్యక్రమాన్ని దాన్ని మనం మాట్లాడదాం మళ్ళీ. ఇప్పుడు ఇది తెలుగుదేశం పార్టీ జనసేన రియాక్ట్ అవ్వకపోవడం అనక తప్పులు చేశాం కాబట్టి సైలెంట్గా ఉన్నారని డెఫినెట్గా ఇప్పుడు మీరు 2014 నుంచి 2019 వరకు కాంగ్రెస్ పార్టీ వీరోచితమైన పోరాటం చేసింది. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ చేసినంత పోరాటం డెఫినెట్గా మా డిసడ్వాంటేజ్ ఏమంటే ఆ రోజు మీడియా లేకపోవడం, కానీ 2 సెక్షన్స్ ఆఫ్ మీడియా కానీ వాళ్ళ ప్రాంతీయ పార్టీలను పరిరక్షించుకునే దాంట్లో 2 ప్రాంతీయ పార్టీలు కూడా వారికి భుజం కాయటం కానీ, అంటే స్టేట్ ఇంట్రెస్ట్ని పక్కన పడేశారు. స్టేట్ ఇంట్రెస్ట్ అవసరంలే, వారు ఏ పార్టీకి అయితే మద్దతు ఇస్తున్నారో ఆ పార్టీలు అధికారంలో ఉంటే చాలని చెప్పి మీడియా మొత్తం ఆ రకంగా కాంగ్రెస్ పార్టీని చంపేసే ఒక కార్యక్రమం చేపట్టింది. కానీ మేము చేసినన్ని పోరాటాలు, మేము చేసినంత ఇది కాంగ్రెస్ పార్టీ రాజధాని కోసం నీరు మట్టి మోడీ తీసుకొస్తే రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రత్యేకమైన ప్రార్థనా స్థలాల దగ్గర నుంచి అన్ని మండలాల నుంచి అన్ని చెరువుల నుంచి నీరు మట్టి తీసుకెళ్లి మోడీకి అందించి వచ్చాము ఆ రోజు. అట్లాగే ఉత్తరాలు కోటి సంతకాలు పెట్టించి ఉత్తరాలు తీసుకెళ్లి కోటి సంతకాలు పెట్టి లెటర్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అట్లాగే పోలీస్ స్టేషన్లు అన్ని పోలీస్ స్టేషన్లో మాకు అన్యాయం జరిగింది, మోసం చేశారని కేసులు పెట్టడం జరిగింది. దాదాపు ఢిల్లీకి 3 సార్లు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి గారు మమ్మల్ని ఢిల్లీకి 3 సార్లు తీసుకెళ్లి మేము అక్కడ ఢిల్లీలో ధర్నాలు చేయడం జరిగింది. మమ్మల్ని ఢిల్లీ పోలీస్ స్టేషన్లో అరెస్టులు చేసి స్టేషన్లో పెట్టడాలు జరిగింది. అంత పోరాటం చేసినా డెఫినెట్ గా ఎక్కడ మాకు మీడియా ఆ రోజు ఉన్న ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారు కాబట్టి మీడియా అటెన్షన్ దక్కుతుందా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని టీడీపీని అదే స్థాయిలో అటాక్ చేస్తే మీడియా సపోర్ట్ మళ్ళీ అంటే ఏమో ఇంప్రెషన్ ఏముందంటే షర్మిల కాంగ్రెస్ పార్టీ కోసం కాకుండా ఇంకెవరికో ప్రయోజనం చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారు, ఇది జనరల్గా ఉన్న ఇంప్రెషన్. ఆ ఇంప్రెషన్ని ఇస్తా ఉంది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉంది ఇంకో సెక్షన్ ఆఫ్ మీడియా. డెఫినెట్ గా ఒప్పుకోవాల్సిన విషయం. కానీ వాస్తవంగా ఆమె మాట్లాడుతున్నది అది కాదు. ఆమె 10 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడితే ఆమె పైన లేని బురదంతో జల్లి అసత్యాలు ప్రచారం చేస్తా ఉంటే ఎవరొచ్చి మాట్లాడాలి సార్? ఎందుకంటే వాస్తవాలు ఎవరు తెలిసినో వాళ్ళే మాట్లాడాలి. నేను XYZ నా పార్టీలో నుంచి మాట్లాడితే మాకు విత్ ఇన్ ద వాల్స్ ఏం జరిగిందో నాకు తెలియదు. అటు నుంచి కొండ రాఘవరెడ్డో ఎల్లయ్యో పుల్లయ్యో వచ్చి మాట్లాడితే విత్ ఇన్ ద వాల్స్ ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు. 9.5 సంవత్సరాలు మాట్లాడిని ఎల్లయ్యలు పుల్లయ్యలు మొత్తం ఈ రోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు? వైఎస్ఆర్సీపీకి డ్యామేజ్ జరుగుతుందేమో, వైఎస్ఆర్సీపీ ఏమైనా నష్టపోయి అధికారం కోల్పోద్దేమో అనే దాంట్లో ఈ ఎల్లయ్యలు పుల్లయ్యలు అంతా వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు? ఆ వ్యక్తి యొక్క ప్రాపకం కోసం, అతని దగ్గర నుంచి ఏదన్నా వస్తే చిల్లర పైసలు ఏరుకోవడం కోసం, దీనికోసం మాట్లాడుతున్నారు తప్ప ఆవిడతో ట్రావెల్ చేసి ఆవిడ్ని పొగిడి ఈవిడే మా జేజమ్మ, ఈవిడే మాకు అన్నీ అని చెప్పి నెత్తికెత్తుకున్న వాళ్ళంతా ఇవాళ బయటకు వస్తూ ఉన్నారు. అట్లీస్ట్ సరే కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ ఉంటుందా అక్కడికి వెళ్తుందా ఏం జరుగుతుంది అన్న చర్చ జరిగిన టైంలో కూడా మాట్లాడాలి ఆవిడ గురించి. నెక్స్ట్ దానికి వస్తున్నాం. సో అప్పటి వరకు కూడా మాట్లాడాలి. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఆవిడ్ని ఆంధ్రప్రదేశ్కి డెప్యూట్ చేసి ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్గా అనౌన్స్ చేశారో ఆ రోజు నుంచి ఆవిడ శక్తి సామర్థ్యాలు తెలిసిన వైఎస్ఆర్సీపీ, ఆవిడ పాదయాత్ర కానీ లేకపోతే ఆవిడ యొక్క ఆరేటరీ స్కిల్స్ కానీ లేకపోతే అన్ని రకాలుగా ఆవిడ శక్తిని తెలిసి వాస్తవాలు తెలిసిన ఆమె. సో ఈ వాస్తవాలు బయట పెట్టడం ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ వీరందరినీ తీసుకొచ్చి తిట్టించే కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ భుజానికి ఎత్తుకోవడం జరిగింది. కానీ నేనేమంటానంటే ఇవన్నీ మాట్లాడాల్సింది ఎవరంటే, మాట్లాడితే షర్మిలమ్మ మాట్లాడాలి, విజయమ్మ గారు మాట్లాడాలి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి, ఇంకా కాదు అంటే భారతమ్మ మాట్లాడాలి. వీరి నలుగురికి తప్ప ఈ విషయాలు మాట్లాడే విషయాలు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశాలేనా? ప్రజలకి ఏమన్నా విచ్ వే కన్సర్న్ టు ద పబ్లిక్? డెఫినెట్గా కాదు. కానీ నేను ఇందాక నుంచి ఏమంటున్నా,
నేను ఇక్కడ ఉన్నాను, నా పైన బుడజల్లుతా ఉన్నారు, నా పైన అసత్యాలు ప్రచారం చేస్తున్నారు, అది కడుక్కోవాల్సిన బాధ్యత ఎంతో చెప్పాల్సిన బాధ్యత నాకు ఉందిగా. కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ ట్రాప్ లో వైఎస్ షర్మిల పడుతున్నారు అనుకోవాలి. కాదు సార్, కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఎవరం కూడా టచ్ చేయట్లా. ఎందుకంటే అవి డెఫినెట్గా రాష్ట్రానికి సంబంధించిన అంశాలు కాదు, ప్రజలకు సంబంధించిన అంశాలు కాదు, వ్యక్తిగతమైన అంశాలు అని మేము ఎవరం టచ్ చేయట్లా. కానీ ఆమె అన్న ఇప్పుడు ఈ జోకర్స్ బఫూన్స్ అని నేను ఆమె అనింది, వీళ్ళందరితో తిట్టిస్తూ ఉంటే కనీసం వివరణ ఇవ్వాలి కదా. ఒక 2 నిమిషాలన్న వివరణ ఇవ్వకపోతే రేపు ఎస్టాబ్లిష్ చేసే కార్యక్రమం జరిగింది అనుకోండి, క్యారెక్టర్ మౌనంగా ఉంటే అంగీకారం అయిపోతుంది, మౌనం అంగీకారం అవుతుంది. దాని క్లారిఫికేషన్ ఇంకా ఆవిడ తప్ప ఎవరు ఇచ్చుకోవాలి, ఎలా ఇచ్చుకోవాలి, దాన్ని హైలైట్ చేసుకొని దాన్ని వాడుకునే ప్రయత్నం కొంతమంది చేస్తా ఉన్నారు. ఆ ట్రాప్ లోకి లాగేసి రాజకీయాన్ని చేయనివ్వకుండా ఇది ఏదో పర్సనల్ గా వచ్చిందని చూపించే కార్యక్రమంలో ఒక సెక్షన్ చేస్తా ఉంది. బట్ మనం గమనించాల్సిందల్లా, 1:10 నిమిషాలు మాట్లాడిన షర్మిలమ్మ రాజకీయం ఎంత మాట్లాడుతూ ఉంది, రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు ఎంతసేపు మాట్లాడుతూ ఉంది, రాష్ట్రానికి సంబంధించిన ఏ సమస్యలు లేవనెత్తుతా ఉంది, వాస్తవాలు ఉన్నాయా లేవా తీసుకుందాం. 1:10 నిమిషాలు మాట్లాడితే అక్కడ మీటింగ్లో 5,000 10,000 1,00,000 మంది ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. ఆ 1:10 నిమిషాలు ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు మీడియా చూపిస్తుంది, ఛానల్స్లో వేస్తారు, ఒక 2-3 కాలమ్స్ వార్త రాస్తారు. ఈ రాసే 2-3 కాలం వార్తలు కావచ్చు, అది చూపించే 2-3 నిమిషాల్లో కావచ్చు, ఆమె మాట్లాడిన చివరి 2 నిమిషాలే ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఎందుకు అది ఉంటుంది అంటే ఆ చూపించే ఛానల్స్కి, ఆ చూపించే పేపర్స్కి అది అవసరం కాబట్టి అది తీసుకుంటున్నారు. సో కాంగ్రెస్ పార్టీ ఎదగడానికి ఏది కావాలో అది ఎక్స్పోజ్ అవ్వట్లేదు. ఎస్, డెఫినెట్గా ఇదైతే ఆలోచించదగ్గ విషయం. రేపు షర్మిలమ్మ గారితో కూడా మాట్లాడి అటువంటి స్క్రిప్టెడ్ ఐటమ్స్, స్క్రిప్టెడ్ విషయాలు వారు ఏదైతే ఆవిడ పైన తీసుకొస్తా ఉన్నారో దానికి కొంత అంటే పార్టీలో ఉన్న ఇతర నాయకులు కూడా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉందేమో, టీమ్ గా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉందేమో. ఆ వివరణ ఆమె దగ్గరే తీసుకొని ఆవిడ కాకుండా డెఫినెట్గా పార్టీలో నుంచి కొంతమంది సీనియర్లు ఎవరినన్నా ఈ విషయంపై మాట్లాడేదానికి, ఈ విషయంపై వివరణ ఇచ్చేదానికి డెఫినెట్గా మేడం దగ్గర చర్చించి తీసుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత అయితే కనపడతా ఉంది. మీరు లేవనెత్తిన అంశం అయితే చాలా. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, మరి కొంతమంది పార్టీలు కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ పైన గడిచిన 4 ఏళ్లుగా ఏ విమర్శలు, ఏ వొకాబులరీ, ఏ ఓర్డింగ్ వాడుతున్నారో సేమ్ వైఎస్ షర్మిల గారు వాడుతున్నారు. అంటే వీళ్ళంతా ఒకటే అనే ఒక పోర్ట్రైట్ చేసే ప్రయత్నం, పోర్ట్రైట్ చేస్తున్నారు అనుకోవాలా, అటువంటి ఇంప్రెషన్ కలుగుతుంది అనుకోవాలా. అది కాంగ్రెస్ పార్టీకి నష్టంగా ఏమైనా చూస్తున్నారా? దాన్ని ఎలా అబ్జర్వ్ చేస్తారు? అసలు దానికి దీనికి నేను సంబంధం లేదు అంటాను. షర్మిలమ్మ గారి మీటింగ్ మీరు ఏదన్నా ఒక ఫుల్ మీటింగ్ మనం ప్లే చేద్దాం. ప్లే చేసినప్పుడు షర్మిలమ్మ గారు క్వశ్చన్ చేసింది ఏది కూడా టీడీపీ కానీ జనసేన కానీ ఈ 4 ఏళ్లలో ఒక్క ప్రశ్న కూడా లేవనెత్తే దమ్ము, ధైర్యం రాష్ట్రంలో ఉన్న 3 ప్రాంతీయ పార్టీలకి లేదు. అంతవరకు ఓకే కదా. అది షర్మిలమ్మ గారు ఒక్కళ్ళే లేవనెత్తుతున్నారు. రాష్ట్ర ప్రజల సమస్యలు షర్మిలమ్మ గారు ఒక్కళ్ళే లేవనెత్తుతున్నారు. సో ఇటువంటి తరం నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎవరన్నా ఇటువంటి వాళ్ళతో ఎల్లైలతో పుల్లలతో ఇందాక అది మాట్లాడిచ్చినప్పుడు దానికి ఆన్సర్ ఆమె మాట్లాడింది తప్ప ఎక్కడ కూడా వారు మాట్లాడిన దానికి ఈ మాట్లాడిన దానికి నోవే మ్యాచ్ అవ్వట్లా. కాకపోతే దాన్ని వాళ్ళు ఇందాక నుంచి నేను చెప్పుకుంటున్నాను, ఏదో ఒక రకంగా వాళ్ళు ఆ రకంగా తిప్పుకొని తద్వారా లబ్ధి పొందే ఒక ప్రయత్నము లేకపోతే ప్రయోగమే చేస్తా ఉన్నారు. కానీ వారు మాట్లాడుతున్న దానికి ఈవిడ మాట్లాడిన దానికి ఏ రకమైన సంబంధము లేదు. ఆ భాష కానీ ఆ వ్యవహారం కానీ ఈవిడ దగ్గర లేదు. జస్ట్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే, ఇది కాదు ఇది వాస్తవం అని చెప్తున్నారు తప్ప ఆ స్క్రిప్ట్ ఎక్కడ కూడా ఆవిడ మాట్లాడట్లా. ఇవాళ డెఫినెట్ గా చర్చ జరగాల్సిందల్లా అభివృద్ధి పైన, లేకపోతే రాష్ట్రానికి రావాల్సిన నిధుల పైన, ప్రత్యేక హోదా కానీ లేకపోతే విభజన చట్టం కానీ దానిపైన జరగాల. లేకపోతే నిన్న గుండ్లకమ్మ రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళినప్పుడు గేట్లు కొట్టుకుపోతే ఆ గేట్లు ఎందుకు కొట్టుకుపోతున్నాయి, ఇంకా నీళ్ళలో తేలుతా ఉన్నాయి, అవి ఎందుకు జరిగింది చెప్పాలా. లేకపోతే అన్నమయ్య జిల్లాలో పించా రిజర్వాయర్ గురించి మాట్లాడాలి, దాని గురించి చెప్పాలి. ఇవి కదా ఆవిడ మాట్లాడుతుంది. వీటికి ఆన్సర్ ఎవరు చెప్పట్లా. వీటికి వాళ్ళు ప్రశ్నలు వేయట్లా. ఏది ఇప్పుడు ఈమె రైజ్ చేసిన వాటికి వాళ్ళు ఆన్సర్ చెప్పట్లా, వాళ్ళు చేసిన అలిగేషన్స్కి ఈమె రెస్పాండ్ అవుతున్నారు. నేను మీకు అందే ఆన్సర్ చేసింది. డెఫినెట్ గా వాస్తవం ఆమె మాత్రమే తెలుసు సార్. ఇప్పుడు వీళ్ళందరితో మాట్లాడిచ్చినప్పుడు ఇప్పుడు మొన్న ఏదో ఎవరో ఒక ఆయన మాట్లాడారు, ఏది సోనియా గాంధీ గారు కలిశారు అన్నప్పుడు వెళ్ళి ఏదో అనిల్ మీద, బ్రదర్ అనిల్ గారి మీద ఏదో ఒక ఎలిగేషన్ చేయడం జరిగింది. కానీ వాస్తవం ఎవరికి తెలుసు అంటే ఆవిడ ఒక్కదానికే తెలుసు, మాకు తెలియదు కదా. సో అందుకు ఆవిడ ఆన్సర్ చేయాల్సి వచ్చింది. నా భర్త ఒక్కడే కాదు,
భారతమ్మ కూడా మా వదినమ్మ కూడా ఉంది అక్కడ అని ఆవిడ ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితిలోకి నెట్టబడి తప్పనిసరి పరిస్థితిలో ఆడబిడ్డ చెప్తా ఉంది. ఈ మిగతా దరిద్రం, మిగతా చెత్త, మిగతా ఆవిడ పైన వేస్తున్న ఇదంతా ఉంటారా? కనీసం ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇంటి ఆడబిడ్డ ఆవిడ పైన ఈ రకంగా జరుగుతూ ఉంది అంటే పరోక్షంగా సోషల్ మీడియా పక్కన పెడదాం, నాకు సంబంధం లేదు, ఎవరికి నచ్చింది వాడు రాసుకుంటున్నాడు, నేనేమీ చేయలేను, ఆర్గనైజ్డ్ కాదు, నాకు సంబంధం తప్పించుకోవచ్చు. పొద్దున్న లెగిస్తే ఛానల్లో డిబేట్ పెట్టించి మరి 20 నిమిషాలు 25 నిమిషాలు తిట్టిస్తారా? అందులో వాస్తవం ఉందా? 3200 కిలోమీటర్లు ఆవిడ కుట్రతో చేస్తారా? కుట్రతో ఎక్కడన్నా పాదయాత్ర చేస్తారండి? కుట్రతో మా అన్నను ముఖ్యమంత్రి చేయమంటారా? ఎక్కడన్నా కానీ ఆవిడ ఆ 5 ఏళ్ల కాలం పాటు వైఎస్ఆర్సీపీకి పనిచేసినప్పుడు ఏ కోసానన్నా కూడా షర్మిలమ్మ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టబోతా ఉందని కానీ, షర్మిలమ్మ ఇది ఆశిస్తూ ఉందని కానీ, షర్మిలమ్మ ఈ రకమైన పదవి వ్యామోహం ఉందని కానీ, డబ్బు వ్యామోహం ఉంది కానీ ఎక్కడన్నా ఒక్క సింగిల్ సెకండ్లో కూడా మనం ఏమైనా సెన్స్ చేయగలిగామా, స్మెల్ చేయగలిగామా? అబ్సల్యూట్లీ నో కదా. మరి ఈ రోజు ఎందుకు వస్తూ ఉన్నాయి ఆ వార్తలన్నీ? దాదాపు 7-8 ఏళ్ల క్రితం జరిగిన విషయాలన్నీ ఇవాళ ఎందుకు బయటికి తీసుకొచ్చి బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు? సో అదేమి మనకి గరుడ మల్టీ యాక్సిల్ బస్సులో ట్రావెల్ చేసినట్టు కాదు కదా పాదయాత్ర చేయటం అంటే. నిన్న కారులో ప్రయాణిస్తేనే ఇచ్చాపురం టు కర్నూలు ఆవిడతో పాటు ట్రావెల్ చేశాం. కారులో ప్రయాణిస్తే నా అడుగులు ఇరిగినాయి. సో అటువంటి పనిలో పాదయాత్ర చేయటం అంటే ఎంత కష్టమైన కార్యక్రమం. డెఫినెట్గా ఆవిడ ప్రజల కష్టాలు విన్నారు, ప్రజల నష్టాలు చూశారు, ప్రజలు ఏం కావాలనుకుంటున్నారో పాదయాత్ర ద్వారా చూశారు. ఏ రోజన్నా సముచితమైన గౌరవం ఇచ్చి ఆమెను పిలిపించి కూర్చోబెట్టుకొని ఏంటి అని చర్చించే కార్యక్రమానికి కూడా అక్కడ జరగలేదు. అక్కడికి ఆవిడ వెళ్ళలేదు అంటే అధికారం పట్ల ఆమెకు వ్యామోహం లేనట్టే కదా. అన్నను ముఖ్యమంత్రి చేసే వరకే ఉంది తప్ప నెక్స్ట్ ఎక్కడ కూడా నన్ను ఎందుకు కన్సర్న్ చేయలేదు, నా గురించి ఎందుకు మాట్లాడలేదు ఎక్కడన్నా వచ్చిందా మనకి? ఈవెన్ ప్రతిపక్ష మీడియా కూడా ఈ 7-8 ఏళ్ల క్రితం వరకు ఎక్కడన్నా ఇటువంటిది ఆవిడపైన నిందేయటం కానీ, ఆవిడపైన రాయటం కానీ, చిన్న స్మెల్ ఇస్తే వదిలిపెడతారా వాళ్ళు? ప్రతిపక్ష మీడియా ఆమెపై రాయాల్సింది రాశారు. అధికారం కోసం ఆరాటపడుతుందనో అవి రాశారు సార్. అన్న కోసం అన్న మీద అసమ్మతి ఇప్పుడు వైసీపీ మీడియాలో డిబేట్లో మాట్లాడుతుంది అదే కదా. కుట్రతో అధికారం కోసం పాదయాత్ర చేసిందని కదా మాట్లాడుతుంది. సో అటువంటి స్మెల్ ఎక్కడన్నా ప్రతిపక్ష మీడియాకి కానీ వస్తే వదిలిపెడతారా? అటువంటిది ఎక్కడైనా మనం చూసామా? సో ఇటువంటి తరుణంలో ఇవాళ ఈ అసత్య ప్రచారాలు కనీసం వయసు మీరిన వాళ్ళు వాళ్ళకు కూడా నాకు తెలిసి ఆడపిల్లలు ఉండే ఉంటారు. ఆడబిడ్డల్ని ఇంత క్షోభ పెట్టడం అనేది శ్రేయస్కరమా, మంచిదా? ఇవాళ కులరహిత సమాజం, మతరహిత సమాజం, ఎన్ని ఆదర్శవంతమైన మాటలు మాట్లాడతాం. ఇవాళ ఆవిడ కులం, ఇవాళ ఆవిడ ఇంటి పేర్లు, ఇవాళ ఎన్ని అవసరమా? ఇదే చర్చ, రాష్ట్రానికి కావాల్సిన చర్చ ఇదే. దమ్ము ధైర్యం ఉంటే రండి, పంపించండి. ఒక 10 మంది మీ క్యాబినెట్లో మంత్రులను, సీనియర్లను ఎవరినో పంపించండి. మా వైపు నుంచి 5 10 మంది వస్తాం. మీరు చేసిన అభివృద్ధి ఏంటి, మీరు చేసిన ఇదేంటి అనేది చర్చ పెట్టండి, మేము చర్చకు వస్తాం. అది చర్చించుకుంటే ప్రజలకు పనికి వస్తుంది. కానీ లేనిపోని బుడద, అన్యాయమైన మాటలు, ఆడబిడ్డను క్షోభ పెట్టడం అనేది. ఈవెన్ బీజేపీ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు మరి? ఒక్క మాట బీజేపీ అలా ఇక్కడ ఏంటంటే బీజేపీ గతంలో తెలంగాణలో ఆమె ఆందోళన చేస్తున్న సందర్భంగా ఆమె వెహికల్ని టాయ్ చేస్తూ తీసుకెళ్తున్న సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వైఎస్ షర్మిల గారికి ఫోన్ చేసి మాట్లాడారు. అంటే భారతీయ జనతా పార్టీతో క్లోజ్ లైజన్ వైఎస్ షర్మిలకు ఉంది. భారతీయ జనతా పార్టీ ద్వారా జగన్మోహన్ రెడ్డి ఆ బాణాన్ని తెలంగాణలో పెట్టారనే ప్రచారం కూడా జరిగింది అప్పుడు. అంటే భారతీయ జనతా పార్టీ ఏమనుకుందంటే షర్మిలమ్మ గారితో కొంత మాట్లాడితే డెఫినెట్గా రాజశేఖర్ రెడ్డి అనే బ్రాండ్కి ఇక్కడ కొంత ఓటు ఉంది. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే చాలా స్ట్రిక్ట్గా, స్ట్రింజెంట్గా ఫైట్ చేయాలి భారతీయ జనతా పార్టీ అని తెలంగాణ రాష్ట్రంలో అనుకున్నప్పుడు జరిగిన కార్యక్రమం ఇదంతా. సో ఆ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే బ్రాండ్కి సంబంధించిన ఓటు సింపతి షర్మిలమ్మతో మాట్లాడడం ద్వారా కొంత వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందేమో అనే కార్యక్రమంలో ఆ రోజు అదంతా చేశారు తప్ప ఇప్పుడు స్ట్రైట్ అవే ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ స్టేక్సే లేవు. భారతీయ జనతా పార్టీకి స్టేకే లేదు, చెప్పుకోవడానికి ఏమీ లేదు. పోనీ 10 ఏళ్ళుగా చేయాల్సింది చేశారా? అది లేదు. సో ఇటువంటి తరుణంలో ఈ ఇద్దరిలో ఒకరిని ఆ గేమ్లో ఉంచి వారి అధికారం నడిపించాలి తప్ప అంతకు మించి వాళ్ళ దగ్గర అవకాశం లేదు. అప్పుడు అక్కడికి షర్మిలమ్మ వచ్చినప్పుడు ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏం సమాధానం చెప్తుంది? ఆవిడ అడిగే క్వశ్చన్స్కి ఏం సమాధానం చెప్తుంది? వారి దగ్గర ఆన్సర్స్ లేవు. సో దాన్ని టచ్ చేయకుండా వదిలేస్తే మంచిది అనే కార్యక్రమం టచ్ చేయాల్సిందే కదా. పైగా ఇప్పుడు నిజానికి ఇక్కడ స్టేట్ విషయం వదిలేస్తే కాంగ్రెస్ పార్టీ అనగానే దేశంలో ఇమీడియట్గా బీజేపీ విధానాలు, బీజేపీ పైన ఫైట్ ఇదే కదా.
అంటే టచ్ చేయడం అంటే వారు నాకు తెలిసి అధినాయకత్వం టచ్ చేయలేదు కానీ మిగతా స్పోక్స్ పర్సన్స్ మాత్రం ఏం మాట్లాడుతున్నారంటే కొంతమంది స్పోక్స్ పర్సన్స్ మాట్లాడుతున్నారు. మోడీ గారు కేంద్ర ప్రభుత్వం అధికారం చేపట్టాక రోడ్లకి ఎల్ఈడి బల్బులు బిగించాం, ఇక తారేసాం, దానికి మార్జిన్ లైన్ కొట్టాం, దానికి అధిక నిధులు మోడీ గారు తార్ రోడ్డుకి లైన్లు కొట్టడానికి రాష్ట్రానికి కేటాయించారు. ఇటువంటి కార్యక్రమాలు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు తప్ప మెయిన్ సబ్జెక్టు మాట్లాడాల్సిన సబ్జెక్టు రాష్ట్రానికి సంబంధించిన సబ్జెక్ట్ అయితే ఏ ఒక్క బీజేపీ నాయకుడు కూడా ధైర్యం చేసి ఇదిగో ఈ రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం ఇచ్చేసింది అని మాట్లాడే ధైర్యం చేసి ముందుకు వచ్చి అయితే ఎవరూ మాట్లాడటలేదు. మేబీ కొంత డైలమాలో ఉన్నారేమో ప్రతిపక్ష పార్టీ, అది భారతీయ జనతా పార్టీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వీటన్నిటికీ ఆన్సర్కి కొంత డైలమాలో ఉన్నారేమో. ఆన్సర్ చేసి ఇంకా ఇరుక్కునే దానికన్నా మనకు సంబంధం లేనట్టు తప్పించి తిరుగువాడు ధన్యుడు సుమతే అన్నట్టుగా తప్పించుకొని తిరుగుతున్నారేమో అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇండియా కూటమిలో భాగంగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తోటి ఉన్నాయా? ఎస్, డెఫినెట్గా ఉన్నాయి. ఈ మధ్య 2-3 సార్లు చర్చలు కూడా జరిగినాయి. ఏదో రుద్రరాజు గారు ఉన్న టైంలో 2-3 సార్లు రామకృష్ణ గారితో, నారాయణ గారితో చర్చలు కూడా జరిగినాయి. అది మళ్ళీ మా కొత్త అధ్యక్షురాలు షర్మిలమ్మ గారు వచ్చిన తర్వాత ఆ ప్రాసెస్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు ఏంటి అనేది అంటే స్టేట్ టూరు ఇదంతా ఉన్నాయి. మళ్ళీ ఇమీడియట్గా ఢిల్లీలో రేపు 2వ తారీఖు నిరసన దీక్ష ప్రత్యేక హోదా కోసం, విభజన హామీల కోసం. లాస్ట్ బడ్జెట్ మోడీ ప్రభుత్వం ఈ టర్మ్ కి, ఈ 5 సంవత్సరాలకి ఇది లాస్ట్ బడ్జెట్. సరే, ఆవిడ నేను ఒక లెటర్ రాయడం జరిగింది, రాష్ట్రపతి ప్రసంగంలో మెన్షన్ చేయండి మా రాష్ట్రానికి సంబంధించి. సరే, ఓకే, నేను మెన్షన్ చేయలేదు. రేపు బడ్జెట్ లో పెట్టబోయే దానిపైన బడ్జెట్ లో మాకు కేటాయించండి అని కోరేదానికి దీక్ష చేయబోతా ఉన్నారు. నాకు తెలిసి వాళ్ళు ఎంత మనం శంఖం ఊదినా కూడా వినే పరిస్థితిలో లేదు. దానికి మెయిన్ కారణం, ఈ రాష్ట్రానికి నష్టం జరగడానికి కారణం కూడా ఈ ముగ్గురు ఊడిగం చేయడం వల్ల, ఈ ముగ్గురు భారతీయ జనతా పార్టీకి బానిసత్వం వహించడం వల్ల. ఎవరు? చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అంత బానిసత్వంగా, అంత లొంగిపోయి భారతీయ జనతా పార్టీతో అంత సాగిలా పట్టడం వల్లే కేర్ నాట్ అన్నట్టుగా ఉంది భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం. కానీ ఇప్పుడు బీజేపీ అంటే ఒక అబ్రివేషన్ చెప్పారు శర్మిల గారు. ఆ అబ్రివేషన్ పెద్దగా జనాల్లోకి వెళ్ళలేదు, కానీ వైసీపీ అంటే ఆమె ఒక అబ్రివేషన్ చెప్పారు, అది బాగా వెళ్ళింది. లేదు, బాబు, జగన్, పవన్ అనేది డెఫినెట్ గా జనాల్లోకి వెళ్ళింది. వైసీపీకి ఒక అబ్రివేషన్ చెప్పారంటే అది కూడా సత్యమే కదా. దాంట్లో ఏమన్నా ఆ ముగ్గురు తప్ప మనకి వేరే ఎవరన్నా, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎక్కడైనా కనపడతారు? 3 ప్రాంతాలకు 3 రీజనల్ కోఆర్డినేటర్. అదే కదండి ఆవిడ చెప్పింది. 3 ప్రాంతాలకి 3 పెట్టారు, ఆ ముగ్గురే పరిపాలిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పడానికి కూడా బయటికి రారు, ఏది మాట్లాడాలన్నా ఆ ముగ్గురే మాట్లాడతారు. సో పార్టీ అంటే వాళ్లే. వైఎస్ఆర్ అంటే రాజశేఖర రెడ్డి అనుకుంటారేమో, కాదు. వైఎస్ఆర్ అంటే ఈ ముగ్గురు ఆ పార్టీని నడుపుతుంది, ఈ ముగ్గురు పెత్తనం చేస్తుంది. మొత్తం ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ రిపోర్ట్ చేయాల్సింది ఆ ముగ్గురికే. అపాయింట్మెంట్లు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఏముండవు, ఈ ముగ్గురితో మాట్లాడుకొని, ఈ ముగ్గురితో చెప్పుకొని వెళ్ళిపోవాల్సిందే అనేది స్పష్టం. సో అప్పుడు ఆ అబ్రివేషన్ వాళ్లే అవుతారు కదా. అదే కదా ఆవిడ చెప్పింది. తప్పేముంది, వేరే తప్పేమి మాట్లాడింది. సమన్వయకర్తలు పార్టీలో పెట్టుకుంటారు, పార్టీ అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్ట్ ఆఫ్ పార్టీ కదా. సలహాదారు వేరే అనుకోండి, క్యాబినెట్ ర్యాంక్ తో గవర్నమెంట్ ఆయన మాట్లాడుతున్నాడు. సలహాదారు వచ్చి వీళ్ళు ఏం మాట్లాడినా కూడా మొత్తం సలహాదారు చెప్తాడా? ప్రభుత్వానికి సంబంధించి ఏం జరిగిందో సలహాదారు వచ్చి మాట్లాడతాడా? మంత్రి మాట్లాడాలి, ముఖ్యమంత్రి మాట్లాడాలి, వీళ్ళు ఎవరైనా మాట్లాడాలి, కానీ సలహాదారు వచ్చి ఏం జరిగిందో మాట్లాడతారా? నువ్వు ఏం చెయ్యాలో ముఖ్యమంత్రికి చెప్తే ముఖ్యమంత్రి వచ్చి బయట ప్రజెంట్ చేస్తాడు, లేదా ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఎవరో వచ్చి బయట మాట్లాడతారు, కానీ సలహాదారే సమస్తమా? సో అటువంటి తరుణంలో డెఫినెట్ గా ఆవిడ చెప్పిన దాంట్లో తప్పేముంది, ఇది డెఫినెట్ గా జరుగుతుంది. అదే. సో ఇప్పుడు మీకు అంటే కాంగ్రెస్ పార్టీ ఎజెండా అంటే వస్తుందా? అది కాంగ్రెస్ పార్టీ ఎజెండా, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీని ఒక విలన్ గా చూస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. 10 ఏళ్ళు గడిచిపోయింది, సరే వనవాసం ముగిసింది అని మీరు అంటున్నారు. ముగిసినప్పుడు కాంగ్రెస్ వస్తే ఏం చేస్తుంది అనే దానికి సంబంధించి కూడా చాలా ఆకర్షణీయమైన, చాలా వ్యాలిడ్ హామీలు ఇప్పటికే ఇచ్చారు. వాటిని గ్రౌండ్ చేయడం పైన కాన్సన్ట్రేషన్ ఎంతవరకు? డెఫినెట్గా రేపు 5వ తారీఖు నుంచి మళ్ళీ రాజీవ్ పల్లెబాట అని చెప్పి ఒక యాత్ర తీసుకొని పోతా ఉన్నాం. మళ్ళీ రాష్ట్రం అంతా యాత్ర చేస్తాం, రాష్ట్రం అంతా ప్రజలకు వివరించి చెప్తాం, ఏమి నష్టపోయాం, ఏమి తీర్చగలుగుతాం, ఉన్నప్పుడు ఏం చేసాం. ఈ 3 మళ్ళీ ప్రజల్లోకి చాలా క్లియర్ గా దగ్గరగా వెళ్ళే చెప్పబోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం. రేపు ఫస్ట్ మీటింగ్ 5వ తారీఖు నాడు మడకసిరలో ప్రారంభం కాబోతా ఉంది. రాజశేఖర రెడ్డి గారు కూడా అప్పుడు రాజీవ్ పల్లెబాటు చేపట్టింది అదే మడకసిర ప్రాంతంలో ఫస్ట్ స్టార్ట్ చేసింది. మళ్ళీ అక్కడి నుంచే షర్మిలమ్మ గారు కూడా మడకసిర నుంచే ప్రారంభించబోతా ఉన్నారు.
చాలా అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతామనే నమ్మకం మాకు వచ్చింది. ఈవెన్ ఈ 10 రోజుల పాటు టూర్లో చూసినప్పుడు ప్రజలు చాలా ఆసక్తికరంగా వస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు. ఈవెన్ వెళ్తూ ఉంటే రోడ్లపైకి రావటం కానీ, లేకపోతే ఆవిడ చెయ్యి ఊపినప్పుడు, లేకపోతే ఆవిడ మాట్లాడినప్పుడు రెస్పాన్స్ రావటం కానీ, అదంతా చూసినప్పుడు డెఫినెట్గా ప్రజల్లోకి మేము విషయాన్ని తీసుకెళ్ళగలుగుతాం అనే నమ్మకం ఈ 10 రోజుల పాటు జరిగిన కార్యకర్తల సమావేశంలో కార్యకర్తలకు ఆ నమ్మకం చిక్కింది. మనం ప్రెసిడెంట్ గారు చెప్పింది కానీ ప్రజల్లోకి తీసుకెళ్తే మనకు సక్సెస్ఫుల్ అనే నమ్మకం ముందు కార్యకర్తలకు అయితే నమ్మకం, కార్యకర్తలకు కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగారు. ఎస్. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ సంబరాలు చేసుకుంది. ఇక్కడ గాంధీ భవన్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండాలు కనపడ్డాయి. నిజానికి తెలుగుదేశం పార్టీతో పొత్తు లేదు ఇక్కడ, బట్ తెలుగుదేశం సెలబ్రేట్ చేసింది ఓపెన్గానే. వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగుపెట్టగానే కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాణాసంచా కూడా కాల్చుకున్నారు. ఇక్కడ విషయానికి వచ్చినప్పుడు తెలుగుదేశం క్యాడర్ మరి వారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ కేసీఆర్ గారికి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి, కొంత వీక్ అయితే అదే అన్న వాళ్ళు ఇంటర్నల్గా ఆలోచించుకున్నారేమో. కానీ తెలుగుదేశం పార్టీ వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి జరిగిన లాభం శూన్యం అంట నేను. అది మనం పటాన్ చెరువు నుంచి ఎల్బీ నగర్ ఎగ్జాంపుల్ చూసినప్పుడు ఒక్క సీట్ భయంకరమైన మెజారిటీలు. సరే తగ్గ ఫోర్ నడిచింది, 100 ఓట్లు 200 ఓట్లతో జరిగింది అంటే కూడా ఓకే. కానీ వేల ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ గెలవడం జరిగింది. అంటే గుండుగుత్తాగా వైసీపీ కానీ టీడీపీ కానీ ఇద్దరు కూడా బీఆర్ఎస్కి సపోర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సెటిలర్స్ అంతా కూడా అది టీడీపీ క్యాడర్ కావచ్చు, వైసీపీ క్యాడర్ కావచ్చు, పూర్తిగా బీఆర్ఎస్కే మద్దతు ఇచ్చి బీఆర్ఎస్ని సపోర్ట్ చేయడం జరిగింది. ఈ జెండాలు కనపడ్డం అంటారా, లింగంపల్లిలో అరకిపూడి గాంధీ గారు బీఆర్ఎస్ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ జెండాలు పెట్టుకొని తిరిగాడు. ఇక్కడ నేను కనపడ్డం గురించి అనట్లే, ఇక్కడ కనపడ్డాయి, అక్కడ సెలబ్రేషన్ చేసుకున్నారు. అక్కడ రాగానే అదే చెప్తున్నా సార్. అక్కడ గాంధీ గెలవంగానే కలిశారు. ఇక్కడ మాగంటి గోపీనాథ్ గెలవంగానే తెలుగుదేశం జెండాలు కనపడ్డాయి. సో గెలిచిన వాళ్ళందరూ మా వాళ్ళు, అది బీఆర్ఎస్ వాడు కావచ్చు, లేకపోతే సో మాగంటి గోపీనాథ్ని, షేర్లింగంపల్లి గాంధీని ఎలా తెలుగుదేశం పార్టీ ఓన్ చేసుకుందో వైఎస్ షర్మిలని కూడా అలాగే ఓన్ చేసుకుందో. వైఎస్ షర్మిల ఇక్కడ కాదు, ఏపీలో, తెలంగాణలో వీళ్ళని ఓన్ చేసుకున్నట్టుగా ఏపీలో ఆమెను ఓన్ చేసుకుంటే, అంటే వారు ఏమన్నా వారికి శక్తి లేకపోతే వారి యొక్క బలహీనతలు, వారి దీనిలో ఈ షర్మిలమ్మ వచ్చి ఏమన్నా ఓటు చీల్స్తే మనం ఇది అవుతామనే దాంట్లో వాళ్ళు ఏమన్నా ఇండైరెక్ట్ గా సంబరాలు చేసుకుంటున్నారేమో. వచ్చి ఓటు చీలిస్తే అదే సార్ నేను చెప్తున్నా, చేసుకుంటున్నారేమో. కానీ మా ఫైట్ అటు టీడీపీతో కావచ్చు, జనసేనతో కావచ్చు, వైసీపీతో కావచ్చు, భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థలైన ఈ మూడింటితో సమానమైన ఫైట్ ఉంది మాకు. ఎవరు మాకు ప్రత్యేకమైన మిత్రులు కాదు, ప్రత్యేకమైన శత్రువులు కాదు. ఈ ముగ్గురిని ఒకటే ఘాటాన్ని చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. సో అది వారి యొక్క అంచనాలు, వారి యొక్క మీనమేషాలు లెక్కించుకుంటున్నారేమో. కానీ మా ఆలోచన అయితే అది కాదు. సరే ఎదుటోడు మాకు అధ్యక్షురాలు వచ్చిన దానికి ఎదుటోడు పండుగ చేసుకుంటా అంటే నేను వెళ్ళి ఆపలేను కదా. మాకొక శక్తివంతమైన ఎవరైనా సంబరాలు చేసుకుంటే ఉద్రాబాబు సంబరాలు చేసుకుంటే చెప్పలేము, కానీ వాళ్ళ సంబరాలు మీకు నష్టం చేస్తున్నాయా అనేది చర్చ. మాకొక సరే ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఈ ఎన్నికల్లో అధికారంలోకి రామేమో కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ కండవాల్ అసెంబ్లీలో కనపడాలి అనేది ఆమె దీక్ష. ఆ డిజైర్ ఉండొచ్చు, డెఫినెట్గా డిజైర్ ఉండొచ్చు. బట్ ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో రాదు, కానీ మనల్ని అధికారంలోకి తెస్తుంది షర్మిల అని తెలుగుదేశం పార్టీ బిలీవ్ చేస్తున్నట్టుగా కనపడుతోంది. అది వారి నమ్మకం, అది వారి నమ్మకం ఏదైనా. సో అప్పుడు తెలుగుదేశం ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో లేదు, ఇండియా కూటమిలో లేదు. తెలుగుదేశం పార్టీని కూడా ఇండియా కూటమిలోకి తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి? ఎన్డీఏ కూటమిలో లేదని మీరు ఎలా చెప్తున్నారు? వాళ్ళు పిలవలే, ఎన్డీఏ పిలవలేదు. అదే చెప్తున్నా, వీళ్ళ దౌర్భాగ్యం, వీళ్ళ బలహీనత అదే చెప్తున్నా కదా. వాళ్ళ కాళ్ళతో అంటున్నా, వీళ్ళు వెళ్ళి కాళ్ళ దగ్గర పట్టుకుంటూ దేహి అంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ ఎన్డీఏతో ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్తో పొత్తులో ఉంది కదా తెలుగుదేశం పార్టీ. సో నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, A=B, B=C అన్నప్పుడు A=CEC. సో అటువంటి తరుణంలో ఇండైరెక్ట్ గా ఎన్డీఏలోనే ఉంది భారతీయ జనతా పార్టీ, ఇండైరెక్ట్ గా ఎన్డీఏలోనే ఉంది వైఎస్ఆర్సీపీ, డైరెక్ట్ గా ఎన్డీఏలో ఉంది పవన్ కళ్యాణ్. ముగ్గురు కూడా వారి తొత్తులే అనేది చాలా స్పష్టం. ముగ్గురు వారి తొత్తులుగా ఉన్నప్పుడు మా యుద్ధం ఆ ముగ్గురుతో చేయాల్సిన పరిస్థితి ఉంది అనేది చాలా స్పష్టం. అంటే ఏముంది స్టాగ్నేట్ గా అలాగే ఉండిపోవాలనేది తెలుగుదేశం పార్టీని. సరే ఎన్డీఏలోనే ఉంది అని మీరు అనుకుంటున్నారు అనుకోండి, ఆ ఎన్డీఏలో నుంచి గుంజే ప్రయత్నం ఏం చేయదా కాంగ్రెస్ పార్టీ?
ఎన్డీఏలో నుంచి గుంజే ప్రయత్నం అంటే వీరికి ధైర్యం ఉండి, ఎందుకు ధైర్యం లేదు వాళ్ళకి? అది $1 మిలియన్ క్వశ్చన్. వీరికి ధైర్యం ఉండి, చంద్రబాబు నాయుడు గారికి ధైర్యం ఉండి ధర్మ పోరాట దీక్షలో ఏదో చేశారు. అప్పుడు 2019 ఎలక్షన్ ముందు ధర్మ పోరాట దీక్షలు చేశారు. ఆ దీక్షల తర్వాత దానికి సంబంధించిన సబ్జెక్ట్ ఏది కూడా వారి నోట్లోంచి బయటికి రాని పరిస్థితి. చుప్చాప్ అంతా కూడా ఇప్పుడు కేవలం రాష్ట్రం, జగన్మోహన్ రెడ్డి పరిపాలన, దీని గురించి మాట్లాడడం, మోడీ గారిని పొగుడుకోవటం. మోడీ గారిని పొగిడే పనిలో జనసేన ఉంది, మోడీ గారి పొగిడే పనిలో టీడీపీ ఉంది, మోడీ గారిని పొగిడే పనిలో వైసీపీ ఉంది. సో ముగ్గురు యొక్క బలహీనతలు ఏంటి అనేది ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్న అంశం. సార్, ఇవ్వాల్సిన ఇవన్నీ పక్కన పెడితే ఉన్న స్టీల్ ప్లాంట్ అమ్ముతానంటే కూడా ముగ్గురు మాట్లాడలేని పరిస్థితి ఉన్నప్పుడు అది బలహీనతగా ఏమవుతుంది, వాళ్ళ స్ట్రెంగ్త్ ఎట్లా అవుతుంది, దాన్ని ప్రజలు క్వశ్చన్ చేస్తారు కదా. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ దీక్ష దగ్గరికి మన షర్మిలమ్మ గారు వెళ్ళి మాట్లాడొస్తే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే, అమ్మా నువ్వు వచ్చావు, మాతో మాట్లాడావు, కొంత ఓదార్పు కలిగించావు, రాహుల్ గాంధీ గారిని కూడా తీసుకురండి, మాకు ఆ మాట చెప్పించండి, మేము ఈసారి మీతో ఉంటాము, మీరు ఒక్కళ్ళు అయితేనే మమ్మల్ని కాపాడగలుగుతారు అనే మాట వాళ్ళ దగ్గర నుంచి మేము విన్నాం. అంటే సచ్ ఎ కాన్ఫిడెన్స్ దే ఆర్ హ్యావింగ్ ఆన్ కాంగ్రెస్ పార్టీ అండ్ షర్మిల గారు. అంటే నిజానికి కూడా జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేయగలదు, అంతే కదా. రీజనల్ పార్టీలు చేసేది కాదు కదా, డెసిషన్ కేంద్ర ప్రభుత్వం కదా. ఫైట్ కూడా పూర్తిగా అక్కడ సాగిలా పడ్డారు, చెయ్యలేరు. చేయగలిగింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. సో అండర్ ద లీడర్షిప్ ఆఫ్ షర్మిలమ్మ గారు డెఫినెట్ గా కేంద్ర కాంగ్రెస్ ని రాష్ట్రానికి సంబంధించిన ఏదైనా సరే ఒప్పించుకొని రేపు మేనిఫెస్టోలో పెడతాం. కొన్ని అంశాలు ఇదివరకటే మా సిడబ్ల్యూస్ పాస్ అయి ఉన్నాయి. సో అవన్నీ కూడా రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అది ఇండియా కూటమైనా పర్వాలేదు, ఎందుకంటే ఇండియా కూటమి సభ్యులు అందరితో కూడా కాంగ్రెస్ పార్టీ ఒప్పించింది. అది ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేయాలంటే అది కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యం. అది క్లియర్గా కన్విన్స్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లగల కెపాసిటీ మన షర్మిలమ్మ గారి దగ్గర ఉన్నప్పుడు ఈ రకమైన చర్చ అంతా, బురద జల్లే కార్యక్రమం అంతా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది. భయపడే సైలెంట్ గా ఉంటున్నారు. డెఫినెట్ గా. ఇప్పుడు కంక్లూడ్ చేద్దాం సార్, టైం అయిపోయింది. వైఎస్ షర్మిల గారు ఎక్కడ పోటీ చేస్తున్నారు? ఆవిడ ఎక్కడ పోటీ చేయాలి, ఏం చేయాలి అనేది త్వరలోనే పార్టీ హైకమాండ్తో డిస్కస్ చేస్తారు. తదనుగుణంగా ఆవిడ ఎక్కడ పోటీ చేయాలనేది పార్టీ ఎక్కడ నిర్దేశిస్తే అక్కడ ఏ నాయకులు రాష్ట్రంలో ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలనుకున్నప్పుడు ఆల్రెడీ అప్లికేషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. అన్ని స్క్రూటినీ చేస్తారు. హైకమాండ్ నుంచి ఒక నిర్ణయం వస్తుంది, తదనుగుణంగా ఆవిడ పోటీ. వివేకానంద రెడ్డి గారి ఫ్యామిలీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినట్టే? నాట్ ఎట్. అది నిన్న ఆవిడ కలిశారు, సునీత గారు కలిశారు, కానీ అది పూర్తిగా ఇంటర్నల్ డిస్కషన్. పార్టీ వేదికపై కానీ పార్టీ దగ్గరకు ఆవిడ వచ్చింది లేదు. అది ఏమున్నా సరే ఇమీడియట్ గా మీడియాకి తెలియజేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. రామకృష్ణ గారు మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది కాంగ్రెస్ పార్టీ ఎదుగుతోంది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ వేసే ప్రశ్నలకు సమాధానాలు లేవు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి. అధికార పార్టీ భయపడుతోంది కాబట్టి ఎక్కువగా షర్మిల గారి కామెంట్స్ పైన రియాక్ట్ అవుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నమాట. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.